గురువుగారు, కన్య రాశి వారికి మరి ఈ సంవత్సరం ఎలా ఉందంటారండి? ఈ పరాభవనం సంవత్సరము కన్యారాశి వాళ్ళకు 8, 11, 3, 3 అంటే హ్మ్. 8 ఆదాయము, 11 వ్యయము, 3 అవమానము, 3 రాజ్యపూజ్యము. అంటే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంది. రాజ్యపూజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇక్కడ ఇది ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది కానీ మనం తెలియజేశాము. హ్మ్. దీనిపైన ఇంతకు మించి విశ్లేషణ నేను ఎక్కడ కానీ ఎవరితో చేయలేదు. ఓకే. తర్వాత తీసుకుంటే వీళ్ళకి దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురువు, రాహు, కేతు, శని. హ్మ్. శనేశ్వరుడు రాశిని చూస్తాడు. చాలా మంచిది. హ్మ్. చాలామంది అనుకోవచ్చు, నాకు 7వ ఇంట్లో శని ఉన్నాడు, నా రాశిని చూస్తున్నాడు, మంచిది అంటున్నాడేమని. హ్మ్. ఈ రాశికి మొట్టమొదటి రాజయోగకారకుడు శనేశ్వరుడే. ఓకే. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. హ్మ్. రాహు 6వ ఇంట్లో దిగ్బలాన్ని పొందాడు. హ్మ్. పాపగ్రహం 6వ ఇంట్లో సూపర్. ఈ రాశికి బాధకాధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు. అంటే తను కంఫర్ట్గా లేడు. బాధపడేవాడు బాధపడుతున్నాడు. అది మంచిదే. ఈ రాశికి వ్యయస్థానంలో కేతు ఉన్నాడు. హ్మ్. మోక్షస్థానంలో మోక్షకారకుడు. ఇది మంచిదే. అంటే ఎవరు ఎక్కడున్నారో అక్కడ ఉన్నారు. శనేశ్వరుడు మంచిదే అంటున్నాను. హ్మ్. మరి ఏం మంచి చేస్తాడంటే శని ఎక్కడుంటే అక్కడ బాధ ఉంటుంది అని ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. హ్మ్. కానీ ఈయన బాధ పెట్టి అంటే కష్టపెట్టి లేదా పని పెట్టి డబ్బులు ఇస్తా ఉంటాడు. ఆయన వ్యతిరేకంగా ఉంటే బాధ పెట్టి బాధనే మిగిల్చేస్తాడు. ఓకే. అనుకూలంగా ఉంటే బాధ కష్టపెట్టి ఫలితాన్ని ఇస్తాడు. ఫలితాన్ని ఇక్కడ ఫలితాన్ని ఇచ్చే ప్లేస్లో ఉన్నాడు ఆయన. హ్మ్. కాబట్టి శని రాజయోగకారకుడు, పంచమాధిపతి రాశిని చూడటం చాలా గొప్ప అదృష్టం. అంటే జీవితంలో ఇప్పటివరకు వీళ్ళకు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఆదాయాన్ని, మెమరీస్ని ఇచ్చేసే పోతాడు. ఓకే. దానికి తగిన శ్రమ చూపించే ఇస్తాడు. హ్మ్. 6వ ఇంట్లో రాహు. 6వ ఇంట్లో రాహు ఉంటే వాళ్ళకు ఇంతకుముందు 18 సంవత్సరాల ముందు లెక్కేసుకుంటే అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకు, వీళ్ళకు హ్మ్. కన్యారాశి వాళ్ళకు. అంటే 18 సంవత్సరాల కన్నా పెద్దవాళ్ళ ఇంటే. ఇప్పుడే పుట్టిన వాళ్ళకి 18 సంవత్సరాల ముందు ఏముంటుంది. అవునండి. కాబట్టి 36 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయం. ఓకే. రాహు అప్పుడు కుంభంలో కూర్చుంటాడు. హ్మ్. కాబట్టి ప్రతి 18 సంవత్సరాలకు ఒకసారి రాహు అక్కడికి వస్తాడు. ఖచ్చితంగా అదొక బెనిఫిట్ ఇస్తాడు. ఓకే. జీవితంలో మర్చిపోనటువంటిది. కాబట్టి రాహు అనుకూలమే, గురువు అనుకూలంగానే ఉన్నాడు, కేతు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. హ్మ్. కాబట్టి కాబట్టి 100% కన్యారాశి వాళ్ళకు చాలా బాగుంది. ఓకే. వీళ్ళకి బాగుందని లేదు, బాగాలేదని లేదు. కాబట్టి శనేశ్వరుడు చెప్పాలంటే ఆయన లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరికి కష్టం అనేది తెలియదు, బాధ్యత లేదు. అన్ని బాధ్యత అంటే ఇది, కష్టం అంటే ఇది. ఈ రూపాయి కావాలంటే ఇంత కష్టపడితే ఇంత వస్తుంది. కష్టపడితే వస్తుంది. రూపాయి విలువ తెలియజేసి, బతుకు విలువ తెలియజేసేటువంటి గ్రహము. కాబట్టి ఈయన కూడా మన ఆ రూపాయి ఇచ్చే పరిస్థితిలో కష్టపెడుతున్నాడు. కొంతమందికి ఇవ్వడు. హ్మ్. కష్టపెట్టేసి నువ్వు గత జన్మలో బాకీ ఉన్నావు, అది జమేసుకున్నాను, పో ఆకలితో పడుకో ఈరోజు రాత్రికి అంటాడు. ఓకే. ఆకలి పస్తులు ఉంటారు. ఆకలి బాధకు శనే కారకుడు. ఓకే. తిండి తిప్పలకు కష్టపడి రాళ్ళు కొట్టి బతికే వాళ్ళంతా ఎవరంటే విపరీతమైన కష్టం చేసేదానికి ఒక బ్యాంక్ లోన్ లాగా కర్మను ఎత్తుకొచ్చే ఉంటారు వాళ్ళు. ఓకే. అదే కష్టం పడి హ్మ్. ఆ, చేసిన దానికి ఫలితం తీసుకున్న వాళ్ళు శనేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు కన్యారాశి వాళ్ళకు శనేశ్వరుడు ఇచ్చే ప్లేస్లోకి వచ్చాడు. హ్మ్. బ్రహ్మాండంగా వీళ్ళకు మంచి పొజిషన్ వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది. ఓకే. కలిగించే దానిలో శని ఎంత టోళ్ళు లేరు అంటారు కదా, హ్మ్. అది ఇప్పుడు వీళ్ళకి జరుగుతూ ఉంది. ఓకే. రాహువు బ్రహ్మాండంగా ఉన్నాడు. రాహు అయితే మాత్రం వీళ్ళు కానీ బాగా లాజికల్గా కానీ వీళ్ళు తెలివితేటలు పదును పెడితే మంచి సైజ్ తీసుకెళ్తాడు. గురువు కూడా జూన్ నుంచి 11లోకి వస్తున్నాడు, లాభంలోకి వస్తున్నాడు, ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. హ్మ్. కాబట్టి ఆర్థికంగా తొందరలో ఏదో ఒక మంచి భారీ బెనిఫిట్ని వీళ్ళు పొందుతారని మనం గట్టిగా చెప్పొచ్చు. ఓకే. మోక్షస్థానంలో కేతు అంటే పూజ రూమ్లో దేవుడు ఉండకుండా మనకి వీధిలో ఉంటే ఎట్టుంటుంది. కాబట్టి పూజ రూమ్లో దేవుడు ఉన్నాడని అర్థం. ఓకే. మోక్షస్థానంలో కేతు కాబట్టి. హ్మ్. కాబట్టి చక్కగా మోక్షస్థానంలో కేతు ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక కొబ్బరికాయ పూజ రూమ్లో కొట్టేది అలవాటు చేసుకోవాలి. కేతు బలం ఇంకా పెరుగుతుంది, దైవ బలం పెరుగుతుంది అర్థం. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా 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 బాగుంది. కాకపోతే కన్యారాశి వాళ్ళకి వచ్చిన ఒక చిన్న సమస్య ఏమంటే ఎప్పుడు కడుపులో సంబంధించిన సమస్య ఎప్పుడు ఉంటుంది. ఏదో ఒకటి హ్మ్. అన్‌కంఫర్ట్ ఉంటుంది. వేడి చేయడము, నొప్పి రావడము, అజీర్ణము, హ్మ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అలాంటివి ఏదైనా కడుపుకు సంబంధించిన సమస్య ఉంటుంది. ఓకే. చర్మ సంబంధమైన అనారోగ్యాలు ఎక్కువ వస్తాయి వీళ్ళకు. నవ్వలు రావడము, హ్మ్. చిన్నదానికి అలర్జీ చేసేయడము, హ్మ్. ఇట్లాంటివి ఎక్కువ వస్తుంటాయి కన్యారాశి వాళ్ళకు. అది హెల్త్ విషయం మాత్రం ఎప్పుడు చూసుకోవాలి వీళ్ళు. ఓకే. వీళ్ళు ఇన్సూరెన్స్‌లు వేసుకోకూడదు. హ్మ్. ఇన్సూరెన్సే వేయకూడదు వీళ్ళు. వేస్తే ఏమవుతుంది, ఇన్సూరెన్స్ అంటే ఏమి? నేను చనిపోతే ఇంత చనిపోతే డబ్బు, ఇంత నా కాలు ఇరిగిపోతే ఇంత డబ్బు. ఇంత డబ్బు. అంటే మనం ఏం చేస్తాం, లీగల్‌గా మన సమస్యలకు డబ్బు కట్టి మరి రిసీప్ట్ తీసుకుంటున్నాం. అవునవును. అంటే మనమే ప్రాణం పోస్తున్నాం. మన ప్రమాదానికి మనం ప్రాణం పోస్తున్నాం. అవునవును. అది మాండేటరీ అయిపోయింది. కానీ కన్యా రాశి వాళ్ళకి మాత్రం చాలా వేగంగా జరుగుతాయి ప్రమాదాలు. లేదు ఓకే. ఒకవేళ కట్టినా కానీ వీళ్ళు కట్టలేరు.
మళ్ళీ డ్యూలు ఉంటాయి కదా, హ్మ్. ఇన్సూరెన్స్ డ్యూలు అవి సరిగ్గా కట్టలేరు. ఓకే. ఒకవేళ వీళ్ళు క్లెయిమ్ చేయాలన్నా క్లెయిమ్ కాదు, హ్మ్. ఏదో ఒక ఆటంకాలు వస్తాయి, మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇన్సూరెన్స్లో క్లెయిమ్ కాకుండా పోయే వాళ్ళంతా కన్యారాశి వాళ్ళు ఉంటారు. ఓకే. కాబట్టి అది అదే కట్టకపోతే మేలు కదా, దాంతో ఫైటింగ్ చేసేదానికన్నా. అవునండి. దాన్ని కట్టడమే ఒక నెగటివ్, మళ్ళీ దాంట్లో అది మళ్ళీ క్లెయిమ్ కాకపోతే ఇంకా ఇంకా టెన్షన్, మన డబ్బులతో పోతుంది. క్లెయిమ్ కాకపోతే డబ్బు రాదు కదా. హ్మ్. ఇవి కొంచెం లాటరీలు అంటే ఆకస్మికంగా వచ్చేటువంటివన్నీ వీళ్ళకు రావు. దానికోసం వీళ్ళు డబ్బులు పెడితే నష్టం జరుగుతుంది, దానివల్ల బెనిఫిట్ రాదు. కాబట్టి వీళ్ళకు ఆయుష్ కారకుడు రాశిని చూడడం చాలా మంచిది. రాహువు చక్కగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏం నిశ్చింతగా ఉండొచ్చు. వీళ్ళ ఇష్టదేవత కులదేవత ఆరాధన ఎక్కువ చేసుకుంటే మంచిది. కులదేవత ఆరాధన ఎందుకు చేయాలంటే 5వ ఇంటి వాడే శనేశ్వరుడు. హ్మ్. 5 ఇల్లు అంటేనే కులదేవత. హ్మ్. కాబట్టి కులదేవతను ఆరాధించే కొద్దికి ఇప్పుడు వీళ్ళకు ఇంకా విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఓకే. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఏమీ నిశ్చింతగా ఉండొచ్చు. అటనే గమనే కూర్చోమని నేను చెప్పడం లేదు. కులదేవత ఆరాధన ఎక్కువ చేసి ప్రతిరోజు పూజ రూమ్‌లో కొబ్బరికాయ కంపల్సరీ. హ్మ్. ఓ 30 కొబ్బరికాయలు అవుతాయి. చట్నీ చేసుకోండి, కొబ్బరి పాలు చేసుకొని అన్నం తినండి, ఏం నష్టమే లేదు. కేతు ఉన్నాడు అక్కడ. కేతు ఉన్నప్పుడు ఏమవుతుంది, పూజ రూమ్‌లో ఉన్నాడు ఆయన. హ్మ్. దైవబలం ఎక్కువ ఇంకా ప్రబలిపోతుంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ దైవ శక్తిని సంపాదించుకున్నంత కూడా చాలా విజయాల రూపంలో మారిపోతుంది. ఓకే. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరము చెప్పుకోవడానికే పరాభవ నామ సంవత్సరం, కానీ కన్యారాశి వాళ్ళకి మాత్రం అత్యంత విజయవంతమైన నామ సంవత్సరంగా చెప్పొచ్చు. ఓకే. పరాభవ నామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.